ఆశీర్వాదం ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషము, అందరూ బాగుండాలి, ప్రభు కృపను బట్టి వర్ధిల్లాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నానండి. మరి 6వ మాసమంతటిని దేవుడు దాటించాడు. ఆయన దయా కిరీటపు సంకల్పంతో దాటించాడు. ఏమండి, 7వ నెలలోకి దగ్గర పడిపోయాం. మనం 7వ నెలలో అడుగు పెట్టేశాం. 7వ నెలంతా కూడా ఆయన దయా సంకల్పం, ఆయన కృప వాత్సల్యము ప్రతి ఒక్కరికి తోడుండుగాక. ఆమేన్. ఈ పూట వాగ్దానం ఏంటి? దేవుని వాగ్దానం 2024 సంవత్సరం. ఏమండి, 7వ నెల 1వ తేదీ, ఏమండి, మొదటి రోజుగా సోమవారంగా ప్రభు మన జీవితంలోకి తీసుకొచ్చాడు. మనం అందులోకి అడుగు పెట్టాం. ఆ రోజు దేవుని మాట ఏంటి చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథం ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది ప్రియులారా, చూడండి. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో నుండును, అతనిపై ఆకాశము మంచు కురిపించును. దేవునికి స్తోత్రం. చక్కనైన మాట. ఈ నెలంతా ప్రార్థన చేసుకుంటూ దేవుని మహాబలంతో మనం దేవుని బలిష్టమైన రెక్కల చాటును ఒదిగి శుభకృపలతో ముందుకు అడుగు పెడదుముగాక. ఆమేన్. చూడండి, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకించబడును, అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో నుండును, అతనిపై ఆకాశము మంచు కురిపించును అన్నాడు. పిల్లరా, నిర్భయముగా నివసిస్తూ అనగా ఆటంకము లేని జీవితం. రెండోది వచ్చి మంచి కృపనిచ్చే అవకాశాల గురించి మాట్లాడి కింద అంటాడు, వారు ప్రత్యేకముగా ఉంటారు, లోకంలో కలిసిపోరు. ఏమండి, బలహీనతలతో పట్టబడరు. ఓ ప్రత్యేక జీవితం, ఓ ఉన్నతమైన జీవితం, ఓ క్షేమ సమృద్ధి గల జీవితం అని దేవుని వాక్యం తేటగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు, ఓ ఉన్నతంగా ఒకప్పుడు అనేకుల మధ్యలో ఏమండి యెఫ్తా ఉన్నట్టుగా అన్యుల మధ్యలో యెఫ్తా ఉండును అన్నట్టు మనం చూస్తాం. గిద్యోను ఉండినట్లు మనం చూస్తాం. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట, యాకోబును మరి 12 గోత్రాల వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఆడకు తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. అది ఆడకొచ్చేటప్పటికి యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశము నుండును అన్న మాటలు కనబడతాయి. పిల్లరా, ఇక్కడ ఊట అన్న వాళ్ళని ఆనాడులో ఇశ్రాయేలులైతే ఈరోజు వారి గర్భవాసమున పుట్టిన దేవుని పిల్లలే కదా. దేవునికి స్తోత్రం. అని ఇంకో మాట అంటాడు, వారు ధాన్యము ద్రాక్షారసము కలిసి ఉండే దేశములు వాళ్ళు ఉంటారు. ఆ దేశము పై ఆకాశము మంచుతో నిండుంటుంది. ఎప్పుడు మంచి ప్రదేశంగా ఉంటుంది. ఎప్పుడు అది దీవెనకరమైన కృపను కురిపిస్తూ ఉంటుంది అన్న మాటలు అంటాడు. మీకు అర్థం అవ్వాలంటే, ఎప్పుడు మంచు పడితే మన పరిస్థితి ఏందంటారా? పొలాలు చక్కగా పండుతాయి. నువ్వు నడుము కట్టి చెమటోర్చి విత్తిన గింజ చక్కనే ఫలింపిస్తుంది. తెగులు లేకుండా దేవుని దయతో నీ ఖర్చు అంతా మందులకు, కూలివాళ్ళకి, ఇంకా రకరకాల పరిస్థితులకు ఖర్చు కాకుండా అనుకూలకరంగా, మేలుకరంగా, సమాధానకరంగా, సమృద్ధికరంగా నువ్వు వేసే ఆ పంట పండుతుంది అన్న మాటనే మంచు కురిపిస్తుంది అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. భక్తులు పాట కూడా రాశారు, మేఘ మదనములు అంటే మేఘములు చేయలేని పని మీరు దీవెన వర్షముగా కురిపించావు ప్రభు అన్నాడు కదా. అలాగునే ఇక్కడ అంటాడు, వారు ప్రత్యేకంగా ఉంటారు. ప్రత్యేకంగా అంటే మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది, ఇచ్చే స్థాయిలో ఉంటారే కానీ తీసుకునే స్థాయిలో ఉండరు అని దేవుని మాట. స్తోత్ర. ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ధాన్య ద్రాక్ష రసములు గల దేశం నువ్వు ఉండే ఆ కుటుంబం క్షేమాభివృద్ధి కలిగి, ఎందుకంటే యోసేపు మీదుండే కృప ఐగుప్తు దేశమంతటికి సమృద్ధి ఆహారాన్ని ఇవ్వటం ఒకటే కాదండి, ఓ మంచి నాయకుడినిచ్చింది. ఆ నాయకుని పరిపాలనలో అనేకులు ఆకలి దప్పులు తీర్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే
అలాగే నీ మీదున్న దేవుని ప్రత్యక్షత, నీ మీదున్న దేవుని కృప, నీ మీదున్న దేవుని గనుదృష్టి, నువ్వు కరువు కుటుంబంలో అడుగు పెడితే వారికి సమృద్ధి వస్తుంది. ఏవండి, సస్యశ్యామలంగా లేని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు దర్శిస్తే, మీరు వెళితే, మీరు ప్రార్థిస్తే, మీరు అడుగు పెడితే ఆ ప్రాంతాలంతా కూడా సస్యశ్యామలంగా మారిపోతాయి యేసు నామములో. స్తోత్రం. ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతాయి అంటే యాకోబు ఊటలు ద్రాక్ష ధాన్య రసములుండే కాడన్నాడు. ఏమండి, ద్రాక్ష రసములుండే ప్రాంతములు వారు నివాసము చేయును అని అద్భుతంగా రాశాడు. మరి నీవు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని అబ్రాహాముతో అంటాడు ప్రభు, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు అడుగుపెట్టే స్థలం ఆశీర్వదిస్తాను అంటాడు. ఏమంటే యెహోషువతో అంటాడు, నువ్వు వెళ్ళి ప్రతి ప్రాంతాన్ని నేను నీ ఎదుట శత్రువుని నిలపకుండా పారదోలుతాను అంటాడు. ఈ మాట అంటుంది, ద్రాక్షారసం కలిగి ఉండే స్థలములలో వారు నివాసం చేస్తారు. వారు ప్రతి విషయంలో లోకంలో కలిసిపోరు. వారు నా ప్రజలై ప్రత్యేకమైన జీవితాన్ని వాళ్ళు చేస్తారని దేవుని మాట తేటగా మాట్లాడుతుంది. మరి వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ సహోదరులారా, దేవుడు ద్రాక్షారసములతో మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశిస్తూ ప్రార్థించు. అట్టి దీవెన కృప దేవుడు నీకు దయచేయగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం 7వ నెల మొదటి రోజు వీక్షిస్తున్న నీ ప్రియ పిల్లలందరినీ దర్శించండి నాయన. వారి పైన ఉన్న మేఘాన్ని మంచుతో దీవెనతో మీరు నింపి వారి మీద కురిపించండి. అలాగునే నాయన ద్రాక్షారసములు కలిగిన ప్రాంతముగా వారి కుటుంబాలు, వారి ప్రదేశాలు ఉండునట్లు మీరు ఆశీర్వదించి దీవించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.